హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1551కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇది హైసెన్స్ మినీ ఎల్ఈడి టీవీ అనమాట. సో ఈ టీవీ అన్బాక్సింగ్ అలాగే రివ్యూ వీడియో త్వరలో మన ఛానల్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను టెస్ట్ అయితే చేస్తున్నాను అన్బాక్స్ చేసి. సో ఇంక ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి తెలిసిందే 2022లో యూరోప్ కంట్రీలో అంటే అక్కడ యూరోపియన్ కంట్రీస్లో టైప్ సిని మ్యాండేటరీ అయితే చేశారనమాట. సో మొబైల్ ఫోన్స్ కావచ్చు, ట్యాబ్లెట్స్, కెమెరాస్, టీవీస్, ల్యాప్టాప్స్, సో ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఐటెంలో ఇక టైప్ సి అనేది మ్యాండేటరీ అన్న సంగతి తెలుసు. సో దానికి మనకి ఐఫోన్లో కూడా చూస్తే రీసెంట్గా లాంచ్ చేసిన ఐఫోన్స్లో టైప్ సిని అయితే యాపిల్ కూడా తీసుకొచ్చింది. అయితే ఇదే చట్టాన్ని మన ఇండియాలో కూడా అయితే తీసుకొస్తారని అంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. సో దీని వచ్చేసరికి మనకి ఈ ఇయర్ ఎండింగ్ నాటికల్లా అంటే 2025లో సో మన ఇండియాలో లాంచ్ అయ్యే అన్ని ఎలక్ట్రిక్ డివైసెస్లో సో టైప్ సి అయితే ఉండేలాగా తీసుకురాబోతున్నట్టుగా సో న్యూస్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా మనకి 2025లో తీసుకురావాలి అన్నారంటే కంప్లీట్ అన్ని డివైసెస్లో మనం చూడడానికి మాత్రం ఖచ్చితంగా 2026 వరకు టైం అయితే పడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ GT6 ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇదే మొబైల్ని నెక్స్ట్ మంత్ చైనాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. కాకపోతే చైనాలో లాంచ్ చేసే మొబైల్కి మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్కి డిఫరెన్స్ అయితే ఉండబోతుంది. డిజైన్లోను అలాగే ప్రాసెసర్లోను డిఫరెన్స్ అయితే ఉండబోతుంది తెలుస్తుంది. దీనికి సంబంధించిన డిజైన్ కూడా బయటకు వచ్చింది. డిజైన్ చూస్తుంటే ఇదేం కొత్త డిజైన్ అయితే కాదు. నేను కూడా రియల్మీ GT2 Pro డిజైన్ కెమెరా మోడ్యూల్ ఏ రకంగా అయితే ఉంటుందో సో అటువంటి కెమెరా మోడ్యూల్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ చేసిన రియల్మీ GT6 ఉంది కదా. సో ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు నియో 6 పేరు మీద, GT Neo 6 పేరు మీద. అలాగే GT6 SE మొబైల్ని మన ఇండియాలోకి వచ్చేసరికి రియల్మీ GT60 పేరు మీద అయితే లాంచ్ చేశారు. సో ఇప్పుడు అక్కడ వీళ్ళు ఈ మొబైల్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట చైనాలో లాంచ్ చేసే మొబైల్ని. సో నేను అనుకోవడం ఆ మొబైల్ని మనకి ఇయర్ ఎండింగ్ కల్లా రియల్మీ GT7 Pro పేరు మీద ఒక మొబైల్ తీసుకొస్తానంటున్నారు కదా. సో ఇదే మొబైల్ని ఏమైనా తీసుకురావచ్చేమో చెప్పలేము, వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొచ్చారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ C61 ఈ మొబైల్ మన ఇండియాలో త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు. త్వరలో అంటే ఇంక 28వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా సో తెలుస్తుందనమాట. రియల్మీ వరుస పెట్టి ఉన్న వరకు ఏ మొబైల్ ఉంటే ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చేస్తుంది. సో ఇందులో మనకి IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉండబోతుంది. యూనిసాక్ T612 ఈ ప్రాసెసర్తో వస్తుంది. రేసెడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ HD+ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ రాబోతుంది. నేను అనుకోవడం ఈ మొబైల్ అండర్ 8Kలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఇప్పుడు మనకి ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అయితే రాబోతుంది. ఐక్యూలో మనం మొబైల్స్ చూస్తే అబౌవ్ 15,000 నుంచి మనకు మొబైల్స్ అయితే ఉన్నాయి. సో అండర్ 15,000లో మనకి ఇప్పటి వరకు మొబైల్స్ లేవు కదా. ఐక్యూ G9 లైట్ అనే పేరు మీద ఒక మొబైల్ని అయితే ఐక్యూ తీసుకురాబోతుంది అనమాట. ఇందులో MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ని మనకి జూలై మిడ్లో అయితే లాంచ్ చేస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ మిడ్లో లాంచ్ చేస్తారు. యాక్చువల్గా మనకి ఈ నెల 27వ తారీఖున వివో T3 లైట్ అనే మొబైల్ని అయితే లాంచ్ చేయబోతుంది. సో అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి ఐక్యూలోకి అయితే ఈ పేరు మీద తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఈ విషయం మీకు నేను 2 డేస్ బ్యాక్ టెక్ న్యూస్లో అయితే చెప్పాను. సో అదే జరుగుతుందనమాట. ఈ మొబైల్ ప్రైస్ మీకు అండర్ 12,000 ఉంటుంది. అంటే నేను అనుకోవడం అయితే 11,000 ఆ ప్రైస్లో అయితే తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ఏవేవో తింగర్ పనులు అయితే చేసి ఏదో ఒక డివైస్ని అయితే తీసుకొస్తుంది. తర్వాత వాటి సేల్ లేక గొల్లుమంటూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మ్యూజిక్ ఫ్రేమ్ని అయితే తీసుకొచ్చిందనమాట. సో ఏంటి మ్యూజిక్ ఫ్రేమ్ అంటే యాక్చువల్గా ఇది మనకి బ్లూటూత్ స్పీకర్. ఇందులో 120 వాట్ అవుట్పుట్తో స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా మనకి పైన ఒక ఫోటో లాగా పెట్టుకోవడం కోసం ఒక ఫ్రేమ్ అయితే ఉంటుంది. యాక్చువల్గా ఇది మనకి డిజిటల్గాను ఉంటుంది, అలాగే ఫిజికల్గాను కూడా ఉంటుంది. అంటే మనం ప్రింట్ తీసిన ఫోటోని పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఫ్రేమ్ లాగా అయితే యూజ్ చేయవచ్చు. సో ఈ విధంగా అయితే వీళ్ళు ఏదో ఒక వింతగా తీసుకొచ్చినట్టుగా అయితే తీసుకొచ్చారు. ఈ స్పీకర్ మనకి ఏం చేస్తుందంటే అదర్ డివైసెస్ శాంసంగ్ సంబంధించి అంటే టీవీ కానీ, సౌండ్ బార్ కానీ, లేకపోతే ఇంకేదైనా అదర్ డివైసెస్ IoT డివైసెస్ ఉంటాయి కదా. సో వాటితో కూడా పేర్ అవుతుందన్నమాట. అంటే టీవీలో మీరు ఏమైనా వాచ్ చేస్తాం అనుకోండి, అదే మనకి ఈ స్పీకర్లో కూడా వినిపిస్తూ ఉంటుంది. అలాగే సౌండ్ బార్లో కూడా మనకి సింక్రనైజ్ అయ్యి అందులో వినిపిస్తూ ఉంటుంది. సో ఏదో ఈ విధంగా అయితే తీసుకొచ్చారు. తెచ్చారు. ప్రైస్ ఎంత పెట్టారు అనుకుంటున్నారు? 23,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఇంత ప్రైస్ అంటే అది కూడా ఒక ఇలాగా షోకి పెట్టుకునే ఒక స్పీకర్కి సో చాలా కష్టం.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నెక్స్ట్ మంత్ అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుందని మనం ఇంతకుముందు టెక్ న్యూస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే మరొకటి అయితే లీక్ అయింది. సో ఇక్కడ మనకి 10వ తారీఖుని ఈ అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. తెలిసిందేగా ఇక్కడ మనకి ఫోల్డ్ 6 అండ్ ఫ్లిప్ 6 ఈ మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. వీటికి సంబంధించిన ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. సో ఇక్కడ మనకి అన్ప్యాకెడ్ ఈవెంట్లో ఫోల్డ్ 6 అండ్ ఫ్లిప్ 6 కాదు, గెలాక్సీ రింగ్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది కాకుండా గెలాక్సీ వాచ్ అల్ట్రా, అలాగే వాచ్ 7, గెలాక్సీ బడ్స్ 3 ప్రో, గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్, అలాగే ఎడ్జ్ ప్రో ల్యాప్టాప్స్ అనమాట. వీటన్నిటిని కూడా మనకి ఈ అన్ప్యాకెడ్ ఈవెంట్లో లాంచ్ చేయబోతున్నారు. సో ఈ ఇయర్లో మనకి శాంసంగ్ చేసే అతిపెద్ద అన్ప్యాకెడ్ ఈవెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ నార్డ్ CE4 లైట్ ఈ మొబైల్ నిన్నైతే వన్ప్లస్ లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టిందనమాట. 27వ తారీఖు నుంచి ఈ మొబైల్ని సేల్కి అయితే తీసుకురాబోతుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 695 ఈ ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మనకి బేస్ వేరియంట్ 8GB 128GBతో వస్తుంది. 19,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇంకోటి 8GB 256GB వేరియంట్ 22,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఎంత ప్రైస్ పెట్టి మనం ఎందుకు కొనాలంటే వన్ప్లస్ అని కొనాలి. కానీ వన్ప్లస్ ఒక ఒప్పోతో ఎప్పుడైతే మెర్జ్ అయిపోయిందో అప్పటి నుంచి చూస్తే వీళ్ళు రీబ్రాండ్లే ఎక్కువ తీసుకొస్తున్నారు. ఇది కూడా రీబ్రాండే. చైనాలో మనకి K13 K14 మొత్తానికి ఒక మొబైల్ ఉంది, K13 X ఏదో. సో అదే మొబైల్ రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చారు. ఈ ప్రైస్ ఈ మొబైల్కి శుద్ధ దండగా అని చెప్తాను. ప్రాసెసర్ కూడా ఎప్పుడుదో ప్రాసెసరు. ఇక అలాగే ఒప్పో కూడా ఒక ఆనిముత్యాన్ని అయితే తీసుకొచ్చింది. ఒప్పో A3 Pro ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ చూస్తే మనకి అండర్ 10,000 లేదా 11,000లో రావాల్సిన మొబైల్ అనమాట. ఆ మొబైల్ వీళ్ళు 17,999 రూపాయలు తెచ్చారు. 8GB 128GB వేరియంట్. ఇందులో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్తో చూసుకుంటే మనకి ఈ మొబైల్ కానీ ఇంకా మనకి ఫుల్ HD+ డిస్ప్లేతోనే 12,000 అంతే 12,000లో మొబైల్స్ అయితే రాబోతున్నాయి. యాక్చువల్గా ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం IQ G9 లైట్ అనే మొబైలు, అలాగే వివో T3 లైట్ మొబైలు. సో సేమ్ ఇదే ప్రాసెసర్తో ఇంచుమించు ఇవే స్పెసిఫికేషన్స్తో ఆ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. సో ఆ మొబైల్ ప్రైస్ ఎక్కడుంది, ఈ మొబైల్ ప్రైస్ ఎక్కడుందో చూడండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మరో ఆనిముత్యం బ్రాండ్, అదే HMD. సో HMD ఒక ట్యాబ్లెట్ని త్వరలో మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయబోతుంది. దీన్ని HMD ట్యాబ్ లైట్ అని పేరు అయితే పెట్టింది అనమాట. ఇందులో మనకి LCD డిస్ప్లే ఉంటుంది. 8.7 ఇంచెస్ HD డిస్ప్లే IPS LCD డిస్ప్లే అనమాట. సో అలాగే మనకి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ యూనిసాక్ T610 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటే రేర్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ, 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఒక ట్యాబ్లెట్కి 5500 mAh బ్యాటరీ అంటే ఈ రోజున మనం ఫోన్లు చూసినా సరే 6000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అంటే 5000 అనేది మ్యాండేటరీ అయిపోయింది ప్రతి మొబైల్కి. ఇక 6000 అలాగైతే వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు 5500 mAh బ్యాటరీ, అది కూడా ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఓవర్ బిల్డప్ ఇస్తున్నారనమాట. అసలైన బిల్డప్ ఎక్కడ ఉందంటే దీని ప్రైస్లో. సో మన ఇండియాలోకి వచ్చేసరికి అండర్ 15,000లో తీసుకురావాలని చెప్పి వీళ్ళైతే చూస్తున్నారు. ఇక్కడ 11-12 వేల రూపాయలకే రియల్మీ రెడ్మీలు కొట్టుకుంటున్నాయి అనమాట. మధ్యలో ఈ లెనోవో కూడా దూరుతుంది. వాళ్ళందరినీ కాదని వీళ్ళేదో ఈ ప్రైస్లో ఈ పిచ్చి ట్యాబ్లెట్ తెస్తే కొనే నాదుడు ఎవరు ఉంటారో ఆ HMDకే తెలియాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకు మోటరోలా నుంచి మోటో రైజర్ 50 అలాగే 50 అల్ట్రా ఈ రెండు మొబైల్స్ని ఈరోజు చైనాలో అయితే మోటరోలా లాంచ్ చేసింది. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది అల్ట్రా మోడల్లో. బేస్ వేరియంట్ ప్రైస్ మీకు 66,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 12GB 256GBతో స్టార్ట్ అవుతుంది. అదే రేజర్ 50 కనుక చూసినట్టయితే బేస్ వేరియంట్ 8GB 256GBతో స్టార్ట్ అవుతుంది. 47,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇందులో MediaTek Dimensity 7300X ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే అండర్ 50,000లో మీకు ఒక ఫోల్డింగ్ మొబైల్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. పర్వాలేదు. మన ఇండియాలోకి వచ్చేసరికి మరి ఇదే ప్రైస్లో తీసుకొస్తారో లేదో చూడాలి. గతంలో తీసుకొచ్చిన 40తో కంపేర్ చేస్తే అవుట్ సైడ్ డిస్ప్లే అనేది పెంచారని చెప్పొచ్చు ఈసారి మనకి రేజర్ 50లో. ఇక ఇవే కాకుండా మోటో S50 నియో అనే మొబైల్ని అయితే చైనాలో లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ ప్రైస్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. సూపర్ ప్రైస్ అయితే పెట్టారు అక్కడ. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6th జనరేషన్ 3 ప్రాసెసర్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. రేర్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కర్వ్డ్ OLED డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే అక్కడ 16,100 రూపాయలు పెట్టారు. సో స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి, అలాగే ప్రైస్ కూడా చాలా టెంప్టింగ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. ఇదే ప్రైస్లో కనుక ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తే అదిరిపోద్ది. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ ప్రైస్ కూడా మనకి 8GB 256GB వేరియంట్ ఈ ప్రైస్ అయితే పెట్టారు. బాగుంది.
కాకపోతే మన ఇండియాలోకి తెచ్చిన అంటే ఈ పేరు మీద కాకుండా వేరే పేరు మీద తీసుకురావచ్చు. జీ లైనప్‌లో ఏమైనా తీసుకొస్తారో జీ సిరీస్‌లో చూడాల్సి ఉంటుంది. మరి మన ఇండియాలోకి వచ్చిన తర్వాత ఏ ప్రైజ్‌లో తీసుకొస్తారో చూడాలి. ఇదే ప్రైజ్‌లో తీసుకొస్తే మాత్రం అదిరిపోద్ది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.